దేశ ప్రయోజనాలని దృష్టిలో ఉంచుకుంటూనే మన రాష్ట్ర ప్రయోజనాలని, మన ప్రజల ప్రయోజనాన్ని రక్షించుకోవడం కోసమని మన వనరులు, ప్రజల వనరులు మళ్లీ ప్రైవేటు వాళ్ల చేతుల్లోకి వాళ్ళు సొంతంగా భావించకుండా ఈ లబ్ధి జనానికి చేకూరేట్టుగా ప్రయత్నం చేయడం, దానిలో భాగంగా ఈ చర్చను చేపట్టారు. ఇది చాలా అవసరం, మనలో చాలా అవగాహన పెంచడానికి, ప్రయోజనాలు రక్షించుకోవడానికి. దీనిలో 5 అంశాలు ఇమిడి ఉన్నాయి. మొట్టమొదటిగా మనం అర్థం చేసుకోవాలి. చాలా పదునైన మాటలు వాడుతున్నాం మనం. ఈ నేల మనది, ఈ గ్యాస్ మనది, కేజీ బేసిన్ పై హక్కు ఆంధ్రులకే దక్కు, అట్లాగే సహజ వాయువు ఆంధ్రకు ఆయువు, తీరం మనది, క్షేత్రం మనది, సహజ వాయువు మనదే. కానీ విషయాల్లోకి లోతుగా వెళ్లకుండా మనం దీనివల్ల మంచిని ఎక్కువ సాధించలేం. మొట్టమొదటిది అసలు ఈ వనరు ఎవరిది? ఇది ప్రైవేటు వాళ్ళది కాదు. ఈ విషయంలో దేశం మొత్తానికి స్పష్టత ఉన్నది, ఉండాలి. రాజ్యాంగం ప్రకారం భూమి లోపల దొరికిన నిధి నిక్షేపాలన్నీ కూడా ప్రజలకు చెందిన ఆస్తులు తప్ప, ఒకవేళ నిజంగా సొంత భూమి అయినా కూడా నిధి నిక్షేపాలు మనవి కాదు. ఇక్కడ సొంత భూమి కాదు, ప్రజల భూమిని ఆఫ్షోర్ గాని ఆన్షోర్ గాని ప్రభుత్వం కేవలం కొంతకాలం పాటు లీజుకి ఇచ్చింది. పెట్టుబడి పెట్టండి, గ్యాస్ని వెలికి తీయండి, పెట్టుబడి మేరకు లాభాలు ఆర్జించండి, రిస్క్ ఉంటే భరించండి, రిస్క్ భరిస్తున్నారు కాబట్టి లాభాలు తీసుకోండి అని. కానీ ఆ సంపద మాత్రం సమాజానికి. సొంతంగా ఆస్తి రిజిస్టర్ అయితేనే సంపద భూమిలో దొరికితే సమాజానికి అయినప్పుడు, ఇది సమాజం అయినప్పుడు దీనిలో అసలు రెండో ప్రశ్నకు ఆస్కారం లేదు. బాంబే హైకోర్టు ఈ విషయంలో చాలా పెద్ద పొరపాటు చేసింది. ఇదేదో 2 కుటుంబాల మధ్య, 2 అన్నదమ్ముల మధ్య దాయాదుల వారసుల పోరాటంలాగా. అది చాలా పెద్దది, తప్పు. సుప్రీంకోర్టు ఖచ్చితంగా దాన్ని సవరిస్తుందని విశ్వాసం నాకున్నది. ఈ విషయంలో భారత ప్రభుత్వం వాదన సరైనటువంటిది. దీనిలో మనందరం కలిసి పోరాడాలి. ఇక రెండోది, పంపిణీ ఏ రంగాలకి ఎంత కేటాయించాలి, ఎవరిది సంపద అయితే వాళ్ళు కేటాయిస్తారు. కాబట్టి కేవలం పెట్టుబడి పెట్టిన కంపెనీకి అది కేటాయించాల్సింది భారత ప్రభుత్వం. ఎందుకంటే మన తరపున భారత ప్రభుత్వం ఈ సంపద పెట్టుబడి పెట్టి తీస్తున్నటువంటి కంపెనీకి కేవలం తీయడానికి మాత్రమే హక్కు ఉంది. తీయడానికి హక్కు ఉంది, దాన్ని ప్రభుత్వం నిర్ణయించిన రేటుకి అమ్ముకోవడానికి హక్కు ఉంది, లాభాలు పొందడానికి హక్కు ఉంది. రిస్క్ తీసుకుంటున్నారు కాబట్టి అంతే. అంతేగాని ఇష్టం వచ్చిన ధర నిర్ణయించడం కానీ, నా ఇష్టం వచ్చిన వాడికి ఇష్టం వచ్చినట్టు అమ్ముతానంటానికి కానీ ఏ రకమైన హక్కు ఉండడానికి వీల్లేదు. దాన్ని స్పష్టంగా సుప్రీంకోర్టులో మనం నెగ్గాలి. ప్రభుత్వం రాజ్యాంగంలో 297 అధికరణ ప్రకారం నిధి నిక్షేపాల విషయంలో ప్రస్తుతం జరుగుతున్న ప్రకారం ట్రెజరీ ట్రోవ్ యాక్ట్ ఉంది. మీ పొలంలో లంకె బిందెలు దొరికితే కూడా ఇవాళ చట్టం ప్రకారం పొలం మీదైనప్పటికీ అది ప్రభుత్వానికి చెందుతుంది. ప్రభుత్వానికి వెంటనే మీరు చూపెట్టాలి. అంతేగాని ఇది నాదని ఇంట్లో దాచుకోవడానికి వీలేదు, చట్టవిరుద్ధం అది. అంచేత రాజ్యాంగం కానీ, చట్టం కానీ, సాంప్రదాయం కానీ పూర్తిగా ప్రజల పక్షాన ఉన్నాయి. కాబట్టి ఏ రంగానికి ఎంత వెళ్లాలని కూడా ప్రభుత్వం నిర్ణయం చేయాలి. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్, ఈ మంత్రుల బృందం జాతీయ స్థాయిలో ప్రణబ్ ముఖర్జీ అధ్యక్షతన ఇదే లక్ష్యంతో 2007 సంవత్సరంలో ప్రస్తుతం 33 లేక 34 మిలియన్ క్యూబిక్ మీటర్ల రోజుకి వస్తుంది అనుకుని, సుమారుగా వారు అంచనా ప్రకారం ప్రస్తుతం 31 మిలియన్ క్యూబిక్ మీటర్లు వస్తున్నది. దాన్ని వెనక్కి తీసి పంపించగలుగుతున్నారు. దానిలో 18 మిలియన్ క్యూబిక్ మీటర్లేమో ఎరువులకి. దానివల్ల 3,000 కోట్ల రూపాయల సంవత్సరానికి కేవలం ఈ గ్యాస్ సరఫరా వల్ల సబ్సిడీ తగ్గుతున్నది. అంటే ఈ దేశ ప్రజలు రోజుకు 10 కోట్లు ఆదాయం నష్టాన్ని తగ్గించగలుగుతున్నారు. 15 మిలియన్ క్యూబిక్ మీటర్లేమో ప్రతిరోజు విద్యుత్ కర్మాగారాలకి. దానివల్ల ఖాళీగా పడి ఉన్న 4,500 మెగావాట్ల విద్యుత్ కేంద్రాలు నడిచే అవకాశం ఉన్నది. మన రాష్ట్రంలోనే గత 5 ఏళ్లలో 5,000 కోట్ల రూపాయలు మనకు విద్యుత్ కేంద్రాలు ఖాళీగా ఉండటం చేత గ్యాస్ ఆధారితంగా 5,000 కోట్ల రూపాయల ఖజానా నుంచి చెల్లించాం. ఇప్పుడు అవసరం లేకపోతుంది. కారణం ఏంటంటే ఈ గ్యాస్ అందుబాటులోకి వచ్చింది కాబట్టి ఇప్పటికే ప్రయోజనం మనం ఫలితం పొందడం మొదలెట్టాం మన రాష్ట్రంలో. దేశం మొత్తంలో ఇలాగ 4,500 మెగావాట్లు, దానికి 18 మిలియన్ క్యూబిక్ మీటర్లు. మరొక 3 మిలియన్ క్యూబిక్ మీటర్లు వంట గ్యాస్ కోసం అని చెప్పని 34 మిలియన్ క్యూబిక్ మీటర్ తాత్కాలికంగా వారు అలొకేషన్స్ చేశారు. రేపొద్దున 80 మిలియన్ క్యూబిక్ మీటర్లు ఒక KG6 నుంచే వస్తుంది రిలయన్స్ డే. ONGC కానీ మిగతా బేసిన్లు కానీ కలిపితే మీరు చెప్పినట్టు 200 మిలియన్ క్యూబిక్ మీటర్లు ఉండొచ్చు, అంతకంటే దాటొచ్చు. అంటే సుమారుగా 3 ట్రిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉన్నట్టుగా 6 ఉందని కొందరు అంటున్నారు. 6 ట్రిలియన్ మీటర్లు అంటే ఇది మామూలు అంకెలు కాదు. ఇది కొన్ని కోట్ల రూపాయలు. 3 ట్రిలియన్ అంటే 3 లక్షల కోట్ల క్యూబిక్ మీటర్లు. అది మరి దానిలో విలువ చూసినట్టయితే మీరు ఇంకా కోటి రూపాయలు వెళ్ళిపోతుంది. కాబట్టి చాలా విలువైనటువంటి గ్యాస్ మన అదృష్టం, ఈ జాతి అదృష్టం.
దానికి ప్రధానంగా ఏ రంగాలు జాతి సంపదకు అవసరమో, ఒకటి ఎరువులు, దానిలో అనుమానం లేదు, వ్యవసాయానికి అవసరం. ఈ దేశం 60,000 కోట్ల రూపాయలని ఈ సంవత్సరం మన ప్రణబ్ ముఖర్జీ గారి బడ్జెట్ లో సబ్సిడీ కింద చూపెట్టారు. ఆ సబ్సిడీ ఎంత తగ్గితే అంత దేశానికి మన ఖజానా మీద భారం తగ్గుతుంది, మన పన్నుల భారం తగ్గుతుంది. తర్వాత విద్యుత్ మీద మళ్ళీ ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోంది దేశంలో, రాష్ట్రాల్లో. ఆ పైన ప్రజలు మళ్ళీ విద్యుత్ టారిఫ్ చెల్లిస్తున్నారు. దానివల్ల మిగతా రేట్లన్నీ పెరుగుతాయి. ఎనర్జీ అనేది కీలకం కాబట్టి ఎలకేషన్స్ ప్రభుత్వమే చేయాలి. మూడోది, ఏ రేటుకి, రేటు విషయంలో ప్రభుత్వం ఇప్పటికే కొంత తప్పటడుగు వేసింది. మిగతా దానిలో తప్పటడుగు నేను అనుకోను. రేటు విషయంలో తప్పటడుగు ఏమిటంటే, $2.9 ఎన్టీపీసీ కూడా ఒప్పందం ఇప్పటికే ఉన్నది. $2.2 మిలియన్ థర్మల్ యూనిట్స్ అని చెప్పిన, మిలియన్ BTU అని చెప్పంటారు. దానికి వారి తమ్ముడికి ఇవ్వడం కోసం వారు ప్రైవేట్గా ఒప్పందం చేస్తున్నారు. దాని మీద ఇప్పుడు కోర్టులు లావాదేవీలు నడుస్తున్నాయి. అబ్బాయి ఆ రేటు చల్లదు, గవర్నమెంట్ రేట్ అని చెప్పి అంటున్నారు. ఎందుకంటే రేట్ ఎక్కువ వస్తుంది కాబట్టి. ఎందుకంటే గవర్నమెంట్ సార్వభౌమత్వాన్ని ముఖేష్ అంబానీ అంగీకరిస్తున్నాడు, ఎందుకంటే తనకు రేటు రావడం కోసం అని చెప్పని. ప్రభుత్వం ఏం చేసింది, $4.2 ప్లస్ ఇక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ కాస్ట్ అని చెప్పన్నది. అదృష్టవశాత్తు $4.2 కూడా మొట్టమొదటి మనలో కొంచెం సందేహాలు, ఆందోళనలు పోవాలి. భయంకరమైన ధర కాదు. మీకు పెట్రోల్ అయినట్టయితే సుమారుగా $36 ఈక్వలెంట్, ఇవాళ ఇంకా ఎక్కువ ఉన్నది. $140 వెళ్తే ఇంకా ఎక్కువ అవుతుంది. డీజిల్ అయితే $30 ఈక్వలెంట్, అదే క్వాంటిటీ, మిలియన్ BTU. అలాగే ఇండస్ట్రియల్ LPG అయితే 24, నాఫ్తా అయితే 21, అలాగే ఫ్యూయల్ ఆయిల్ అయితే 14. ఇంటర్నేషనల్ మార్కెట్లో మనం కొంటున్నటువంటి LPG 12. కాబట్టి 4.42 అంటే దీనికంటే తక్కువే. ఆ మేరకు మంచిది, ఎందుకంటే అంతర్జాతీయ ధరలు బాగా పెరిగిపోయినాయి. కానీ ఉత్పత్తి ధరతో పోలిస్తే ఇది ఎక్కువ. ఉత్పత్తి ధర ఏ రకంగా లెక్కేసినా $1 కంటే ఎక్కువ లేదు. 90 సెంట్ అని వారు చెప్పుకుంటున్నారు. అంతకుముందు ఇంకా తక్కువ చెప్పారు, ఎక్కువదే వేసుకున్నాం. $1 వేసుకుంటే $1 మీద $1 లాభం తీసుకోమనండి. 4 చేయడం మాత్రం ధర్మం కాదు. కాబట్టి $2.5 నిర్ణయిస్తే బాగుండేది. అక్కడ ప్రభుత్వం నిర్ణయం చేస్తే దానికి లావాదేవీల్లో రకరకాల వ్యవహారాలు నడవచ్చు. కాబట్టి స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ ఉండి వారికి కనీస లాభం వచ్చే ఏర్పాటు చేయండి, గట్టి లాభం ఏర్పాటు చేయండి. రిస్క్ తీసుకుంటున్నారు, నేను కాదంటలే. కొన్ని చోట్ల మీరు వెల్త్ అవితే 10,000 కోట్లు ఖర్చు పెడితే మీకు 0 రావచ్చు. ఆ రిస్క్ తీసుకున్న వాడికి వేరే చోట ప్రయోజనం రావడం ధర్మమే. కాబట్టి పెట్టిన పెట్టుబడి మీద కేవలం ₹10 అంటల్లా, పెట్టుబడి మీద మీకు అంతకంతే ఇవ్వండి, కానీ 4 రెట్లు అవసరం లేదు. దానికి స్వతంత్ర ప్రతిపత్తి గలటువంటి ఒక ఆంబుడ్స్మన్ పెట్టాలి. దానికోసం అని చెప్పండి రెగ్యులేటర్ని పెట్టాలి. అది ప్రభుత్వం వెంటనే చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఈ తాత్కాలిక రేట్ అనుకుందాం. ఇక 4వది, మన రాష్ట్రం సంగతి ఏమిటి? మనం ఈ నేల మంది కాబట్టి ఇక్కడ మాకేమన్నా చెప్పి అనేది వాదన నేను అంగీకరించను. ముందు మనం భారతీయులు మొట్టమొదటిగా మనకే అందాలి. కానీ నేను చెప్పే వాదన మారుస్తున్నాను నేను. మనకు కూడా అందాలి, మనకు ఎక్కువగా కూడా అందాలి, అది కూడా చెప్తాను. కానీ దానికి వాదన నిర్దిష్టమైనటువంటి వాటా ఉండాలి. చెప్తా. దానికి ఇది నాది కాబట్టి అని కాదు. ఆ వాదన చెప్తే ఇప్పటిదాకా అస్సాంలో డిగ్బాయ్లో మీకు ఆయిల్ వచ్చింది కాబట్టి అస్సాం వాడికే అని చెప్పి అంటారు. ఇప్పటిదాకా బాంబే హైలో వచ్చింది కాబట్టి బాంబే వాడికే అంటారు. అది ఒక దేశం, ఒక జాతి అన్న తర్వాత అది చెల్లదు. ఏది కరెక్ట్ అని వాదన అంటే, ఇక్కడ ఉత్పత్తి చేసినటువంటి గ్యాస్ ఇంకో చోటగా తరలిస్తే దానికి మళ్ళీ $1 ఖర్చు అవుతుంది ఒక్కొక్క క్యూబిక్ మీటర్. అంటే ఈ జాతి వృధాగా డబ్బు ఖర్చు పెడుతోంది, దేశానికి నష్టం. కాబట్టి ఎక్కడ ఉత్పత్తి అయితే అక్కడే గనక వినియోగిస్తే దేశానికి మంచిది. ఆ ఉద్దేశంతోనే పిట్ హెడ్ ప్లాంట్స్ అని చెప్పని మీకు థర్మల్ పవర్ ప్లాంట్స్, మీరు కోల్ మైన్ ఎక్కడుంటే అక్కడ మనం వీళ్ళంతవరకు పెడుతున్నాం. రవాణా ఖర్చు నిర్వహించాలి. 2, ఈ ఉత్పత్తి వల్ల గ్యాస్ వృధా అవుతుంది, ఖర్చే కాకుండా. విలువైన గ్యాస్ మళ్ళీ గ్యాస్ రూపంలో ఖర్చు పెడుతున్నాం, మనం గ్యాస్ని తగిలేస్తున్నాం మనం ఊరికి రవాణా చేయడం కోసం. 3, పర్యావరణంలో కార్బన్ డైఆక్సైడ్ పెరుగుతుంది. ఎంత గ్యాస్ ఉత్పత్తి చేసి అంత మండిస్తే అంత CO2 పెరుగుతుంది, ప్రపంచం అంతా వేడి పెరుగుతుంది. ఈ 3 కారణాలుగా కూడా దేశ ప్రయోజనాలు నెరవేరాలని చెప్పంటే ఎక్కడ ఉత్పత్తి చేస్తే అక్కడ వీలున్నంత మేరకు, అదే సమయంలో సమగ్రంగా ప్రాంతీయ అభివృద్ధిని కూడా పరిగణనలోకి తీసుకుని మీరు అక్కడ వినియోగించడం దేశ ప్రయోజనాల రీత్యా మంచిది. అది చాలా సబబైన వాదన. దీనికి అనుగుణంగా 12వ ఆర్థిక సంఘం ఏం చెప్పిందంటే, ప్రభుత్వానికి ఇచ్చేటువంటి రాయల్టీ డబ్బు రూపంలో కాకుండా వనరు రూపంలో ఇస్తారు. దానిలో 50% ఉత్పత్తి చేసిన రాష్ట్రంలో కనీసం అని అంటున్నారు. ఆ పని చేసి మనం కనుక ఈ రాష్ట్రంలోనే మనం పరిశ్రమలు ఎక్కువ పెట్టుకున్నట్టయితే ఇబ్బంది ఉండదు. 5వది కీలకమైంది. ఇవన్నీ సరేనండి, రేపొద్దున సడన్ గా 30 మిలియన్ క్యూబిక్ మీటర్లు ఇస్తామని చెప్పి అంటారు. మన రాష్ట్రం సిద్ధంగా ఉందా? ఆంధ్రప్రదేశ్, ఇందాక మీరు దానిలో స్క్రోల్ వేశారు, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం